కీటో డైట్ అంటే ఏంటి? అది ప్రమాదకరం అని అంటున్నారు, నిజమేనా? కీటో డైట్ చాలా ప్రమాదకరం అండి. ఎట్లా మరి ప్రమాదకరం కాకపోతే మరి కీటో డైట్లో కీటో డైట్ అయితే చెప్తా. కీటో డైట్ మీరు అందరూ స్టేట్మెంట్ నేను ఒప్పుకుంటున్నా. కీటో డైట్ చాలా ప్రమాదకరం. ఎట్లా? ఎందుకంటే అది లక్షల కోట్ల మందుల కంపెనీల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంది. వాళ్ళకి చాలా ప్రమాదకరం. ఓకే, అవును. నెయ్యి వేసుకుంటాం, కోడిగుళ్ళు తింటాం, మంచిది కాదంటారు. నిజం, మంచిది కాదు. మనకు రోగాలు రాకపోతే వాళ్ళకి మంచిది కాదు, ఖచ్చితంగా వాళ్ళకి మంచిది కాదు. మనకు మంచిది కాదు, మనం చేస్తాం. కీటో డైట్లో 1,00,000 ఉంటాయండి. ఈ ప్రపంచంలో 1,00,000 బొచ్చుడు కీటో డైట్లు ఉన్నాయి. కొంతమంది గాడిదలు తెలియకే ఉంటారంటే రామకృష్ణ తెలిసే పేరు కీటో డైట్ అంటారు. కీటో డైట్ ఉంది కదా, వీడు ఎట్టా పేరు పెట్టుకుంటాడు, వీఆర్కే డైట్ అంటాడు. నేనేం పెట్టలేదు, జనమే పెట్టారు. యాక్చువల్ చెప్పాలి, మీరు పనిచేసిన ఛానల్లో ఫస్ట్ పేరు వచ్చింది. అది అంత మించి నాకేం తెలియదు, నేనేం పెట్టలేదు. అది కీటో డైట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్కేది ఒక డైట్ అని కాపీ కొట్టాను అంటున్నాడు. మరి అట్కిన్స్ డైట్ ఈజ్ కీటో డైట్, పాలియో ఈజ్ కీటో డైట్, బొచ్చుడని జిఎం దగ్గర నుంచి అన్ని గ్లూకోజ్ కాంతలో కీటో డైటే. ప్రపంచంలో 2 డైట్లు ఉంటాయి, గ్లూకోజ్ అయితే గ్లూకోజ్ లేదా కీటోను. మరి అట్కిన్స్ పెట్టినప్పుడు ఆల్రెడీ కీటో ఉంటే అట్కిన్స్ పేరు ఎట్ట పెట్టుకున్నాడు? మరి జనరల్ మోటార్స్ ఎలా పెట్టుకున్నారు మా డైట్ అని? మరి వాళ్ళకి లెగ ఉన్న వాళ్ళు వీఆర్కే డైట్కి వస్తే ఎందుకు వేస్తున్నారు? గాడిదలరా, ఏం బానిస బుద్ధులరా మీకు? తెల్లతోలాడైతే సంకలు కొట్టుకుంటూ తిరుగుతారా? కొంతమంది ఎర్రసొక్కాలు ఉంటారు, బూట్లు నాకే ఎర్రసొక్కాలు. ఒక గ్రూపే, మిగతా అంతా సపోర్టే. వీళ్ళు బూట్లు నాకే బ్యాచ్ అంతా ఏంటంటే వీళ్ళకి సైన్స్తో పని లేదు, ఏముండదు, పనే ఉండదు, ఏమి లేక ఏదో మాడుతూ ఉంటారు. మరి ఎట్లా మరి చెప్పండి. మరి కీటో డైట్లో నాది ఒక వెర్షన్, నాది డిఫరెంట్. వీఆర్కే డైట్ ఈజ్ డిఫరెంట్ వెర్షన్. అసలు కీటో డైట్లో రెగ్యులర్గా ప్యాటర్న్ అంతా ఒకటి ఉంటే నాది టోటల్గా భిన్నంగా ఉంటుంది. అసలు ఆ ప్యాటర్నే భిన్నంగా ఉంటుంది. మరి కీటో డైట్లు ఇన్ని ఉంటే డయాబెటీస్ ఎందుకు ఉంది? కీటో డైట్లు ఇన్ని ఉంటే సురాసి ఎందుకు తగ్గలేదు, ప్రపంచం ఎందుకు పోలేదు? కీటో డైట్లో ఎవడన్నా టైప్ 1 తగ్గినాడు ప్రపంచ చరిత్రలో ఒక్కడన్నా ఉన్నాడా? చెప్పండి, లేరు కదా. వాళ్ళ డెఫినేషన్ వేరు, నా డెఫినేషన్ వేరు. కీటో డైట్లో ఎవడు నేరుగా ఫ్యాట్ ఇవ్వడు. నేను 100 గ్రాములు ఫ్యాట్ ఇస్తా, అది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, నేను చెప్పిన పద్ధతులు ఇస్తా. ప్రపంచం మొత్తం డ్రైనేజ్ లాంటి ఒరిజినల్ పచ్చిపాల నుంచి తీసి పిండి కెమికల్ మన ప్రాసెస్లో చేసిన అది ఇచ్చి దాని కోకోనట్ ఆయిల్ అంటారు. నేను నేచర్గా వచ్చిన ఒరిజినల్ కురుడి, అటక మీద 10 నెలలు పెట్టిన కురుడీలు దించి తీసిన కాయలను తీసి అది ఎండబెట్టి అది వచ్చిన బూజున్నవి తీసేసి మిగిలిన పెట్టినాయి అవి పెట్టినట్లో నేను ఇస్తాను న్యాచురల్. నాది చేసినట్టు ప్రపంచం ఒక్కడికి లేడుగా. అసలు ఆ ఫ్యాట్ డెఫినేషన్ వేరుగా. డైరెక్ట్ ఫ్యాట్ ఎవడేవాడండి? నేను 90 నుంచి 70 నుంచి 100 గ్రాములు నేరుగా ఫ్యాట్ ఇస్తాను. 10 రోజుల తర్వాత 40 గ్రాములు చేస్తాను అనుకోండి, అందరికీ అది వేరే విషయం. ఫస్ట్ 10 రోజులు అలా ఇస్తాను. అలా ప్రపంచంలో ఒక్క కీటో డైట్ కూడా చేయదుగా. వాళ్ళు ఫుడ్ ఫ్యాట్ని ఫ్యాట్ అంటారు, నేను అసలు ఫుడ్ ఫ్యాట్ని 0 కూడా లెక్కాను. వాళ్ళు అసలు కీటో డెఫినేషన్లోకి రాదు, అందుకే వాళ్ళ ఫలితాలు రావు. నాకు అందుకే వస్తున్నాయి. నేను 4 నుంచి 5 లీటర్లు నీళ్ళు ఇస్తాను, వాళ్ళు 2 లీటర్ల నుంచి ఎవడో నీళ్ళు ఇవ్వడు, తెలియదు. నేను 3 నిమ్మకాయలు ఇవ్వటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఇవ్వటం వల్ల ఎసిరోసిస్ తగ్గిపోతుంది. నేను అంత వాటర్ ఇచ్చేంత నిమ్మకాయలు అన్నీ చాలా ఉన్నాయి నా దాంట్లో. ఆ పర్ఫెక్ట్ ప్రోగ్రామ్. మళ్ళీ చెబుతున్నాను, నేను మేధావిని కాదు, ప్రతిభను కాదు. నేను ఒళ్ళు తగ్గించుకోవడం కోసం ప్రోగ్రాం రాసుకుంటే అనుకోకుండా జనాల సుడి బాగుండి, జనాల టైం బాగుండి, దానికి అన్నీ తగ్గి నేను చెప్పటం, ఒళ్ళు తగ్గటం, షుగర్ గురించి నేను అబ్జర్వ్ చేసి చెప్పుకుంటే వెళ్తా, అది మాత్రమే తగ్గుతుందని చెప్పుకునే టైంలో ఒక్కడు ముందు రావటం నాకు గ్యాంగ్రీన్ తగ్గిపోయిందని చెప్పటం, డాక్టర్లే నా మీటింగ్లో హాస్పిటల్లో పెట్టించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఒళ్ళు దగ్గర చెప్పటం, ఆ అబ్జర్వేషన్ నేను ప్రజల ముందు తీసుకెళ్ళాను, రీసెర్చ్ చేస్తూ. దానికి నా పని ఇదే కదండి. 9 ఏళ్ళ నుంచి ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పేషెంట్స్ చూడటం, రికార్డు. నాకు ఎందుకు అంత నాలెడ్జ్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉండదు చెప్పనా? నాకు ఇంత నాలెడ్జ్ ఉండడం కారణం, మిగిలిన వాళ్ళకి ఉండకపోవడం కారణం. ఎంబీబీఎస్ ఎన్నాళ్ళు చదువుతాడు, ఒక 5 ఏళ్ళు చదువుతా, తర్వాత 3 ఏళ్ళు స్పెషలైజేషన్. ఇప్పుడు నేను 9 ఏళ్ళు అయింది కదా. ప్రతిరోజు 100 మంది నేను రిపోర్ట్లు చూస్తాను. మళ్ళీ నెక్స్ట్ అన్ని వీళ్ళు ఏం చేస్తారు, మీరు డయాబెటాలజిస్ట్ అయితే ఓన్లీ షుగర్ ఎంత, తిన్నగా ఎంత ముందు ఎంత, తినక ముందు ఎంత, ఇదే చూస్తారు. కానీ నా దగ్గర డయాబెటీస్ వస్తే వాడి ఫ్యాట్ లివర్ చూస్తా, స్ప్లీన్ ఎంత ఉందో చూస్తా, కిడ్నీలో ఎలా ఉందో చూస్తా, పోస్టెడ్ మెగాల్ ఎలా ఉందో చూస్తా, అట్లనే థైరాయిడ్ ఉందా, అలానే ఐరన్ తక్కువ ఉందా, B12 ఎలా ఉంది, విటమిన్ డి ఎలా ఉంది, ప్రతి రక్తం ఎంత ఉంది, ప్రతిదీ చూసుకుంటా. అన్ని కలిపి సరి చేస్తా ఒకేసారి. నేను మీ డయాబెటీస్ తగ్గడం బాడీ యాజ్ అ హోల్ రిపేర్ చేస్తే నా కాన్సెప్ట్. సో ఇవన్నీ రిపోర్ట్లు నేను తీసుకుంటా. వీటిలో తేడా ఉన్న రిపోర్ట్ 1 మంత్ రైట్ ఇస్తాను మీకు, అన్నిటికీ ఇస్తా. మీరు షుగర్ వస్తే షుగర్కి ఇవ్వను, మీరు షుగర్ కన్నా నా దగ్గర రావచ్చు. గ్రేడ్ 3 ఫ్యాట్లో ఉంటుంది, అది పోగొట్టద్దా? మీరు D-విటమిన్ 3 ఉంది, దాన్ని పెంచొద్దా? B12 2000+ ఉంది, మీరు దాన్ని తగ్గించొద్దా? మీ స్ప్లీనోమెగాలి పోగొట్టద్దా? ప్రొస్టేట్లో వాల్యూమ్ మీకు 50-60 ఉంది, దాన్ని 24 తేవద్దా? బాడీ యూనిట్గా బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తా. అవన్నీ సరి చేయడం న్యూట్రిషన్ జరిగినప్పుడు నెక్స్ట్ ఆ రిపోర్ట్లు చూస్తాను. ఈ రిపోర్ట్ గారు కంపారిజన్ నెక్స్ట్ ఎలా ఉంది, ఇలా రోజు 100 చూశాను అనుకోండి. ఒక 9 ఏళ్ళ పాటు చూస్తానే ఉన్నాను నేను. వేల గ్రూపులు నాకు ఉండే గ్రూపుల్లో టెస్ట్ మోనోలో రిపోర్ట్ చూస్తున్నప్పుడు నాకు ఎంత అనుభవం వస్తుంది చెప్పండి. ప్రతిదీ మీరు కూర్చుని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పని అయితే, రాత్రి వెళ్ళా కూడా ఇదే పని అయితే నాకు ఎంత అనుభవం వస్తుంది.
మీరు ప్రాక్టికల్గా పుస్తకాల్లోనే మీకు సగం సరిపోద్ది కదా, మీరు నేర్చుకుంది బట్టి నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, ఆ ర్యాంక్ తెచ్చుకుంటాం, సీట్ తెచ్చుకోవడం మీద అయిపోతుంది. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? మత గ్రంథాలు అలాగే అయిపోయి మరి అంత ఉంటే చెప్పండి సమాధానం. ఇంత పెద్ద వ్యవస్థలు పెట్టుకుని మీరు డయాబెటీస్ ఎంత తగ్గించలేకపోతున్నారు? కొబ్బరి నూనె తాగిచ్చేస్తున్నాడు, కొబ్బరి నూనె తాగిచ్చేస్తున్నాడు. కొబ్బరి నూనె తాగడంలో భాగం అండి, కొబ్బరి నూనె భాగం అండి. కొబ్బరికాయలు మింగట్లేదా? ప్రసాదాలు గుళ్ళో కొట్టేదేంటి? బాగానే మింగుతున్నావుగా. మరి మందులు మింగిచ్చేసి నువ్వు పీకిందంటే కొబ్బరి నూనె తగ్గిన మందులు పారాయించా కదా. ఇప్పుడు నరసింహరావు గారు ఉన్నారండి, మీకే ఛాయిస్ ఇస్తున్నా. నరసింహరావు గారు షుగర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, 2 వ్యవస్థలు ఉన్నాయి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా. ఒక వ్యవస్థకి వెళ్తే మీరు చచ్చిపోరు టాబ్లెట్ వేసుకోలేదు మొహమాటలేకుండా చెబుతారు. నా దగ్గరికి వస్తే మందులు ఏమైనా పెంట కొబ్బరి పారేస్తా. మీ హెచ్బిఎన్సీ నార్మల్గా ఉంటుంది, అలానే మీ షుగర్ లెవెల్ ఎప్పుడు నార్మల్గా ఉంటాయి. తర్వాత కూడా మీరు పద్ధతి లేకుండా చేశారు కాబట్టి ఆ మూలకారణం నేను సరిదిస్తా. మీ చేత ఇన్నాళ్ళు రీఫండ్ ఆయిల్ తాగారు, ఇప్పుడు ఆ రీఫండ్ ఆయిల్ మానిపించి న్యాచురల్ ఆయిల్ పంపిస్తా. ఈ కెమికల్ ఉప్పు తీసుకుంటే న్యాచురల్ ఉప్పు పంపిస్తా. పురుగు మందులు కారం వాడితే అది తీసేసి ఆర్గానిక్ కారమో లేకపోతే సంథింగ్ కారం లేకుండా పెప్పర్ వాడేట ఆల్టర్నేటివ్ ఇస్తా. అలానే ప్రతిదీ కల్తీ పాలు, కార్బైడ్ పళ్ళు, అలానే మీరు ఆహారం ఉండే విధానం, మీరు హై సెకండ్ ఉంటుంటే సన్న సెకండ్ మార్పిస్తా. ఫ్రిడ్జ్లోంచి వెంటనే వేడిలో పెట్టి మార్పిస్తా. మీ చేత 4 లీటర్ నీళ్లు పర్మనెంట్గా తాగిస్తా. అది కూడా సిస్టమేటిక్గా రోజుకు ఒకసారి కాకుండా తాగిస్తా. ఎండలో గంట సేపు ఉంచుతా. కనీసం చిరుచమట పెట్టేట్టు వాకింగ్ చేయమని పాఠంగా చెబుతా. టోటల్గా ఈ ప్రోగ్రాంలో భాగంగా తర్వాత ఉండే లైఫ్ స్టైల్ కూడా మేము మార్చేస్తున్నా. అందుకని నా రిజల్ట్ పర్మనెంట్. నేను అదుపు బయటకు వచ్చినా నేను పులిరాజా అన్నారు, మళ్ళీ పూలు వెళ్తే పడతారు అంతే. మీరు మళ్ళా బయటకు వచ్చినాక పద్ధతి తప్పారనుకోండి, పద్ధతి తప్పినట్టు పనిష్మెంట్ పడకూడదా చెప్పండి? పద్ధతి తప్పినట్టు ఉందనుకోండి, మళ్ళీ డైట్ చేసుకుని తగ్గుతాడు. ఎందుకు తగ్గించినాయి? మీరు ఎందుకు తగ్గించినప్పుడు బీపీ తగ్గించిన వాళ్ళు ఉన్నారా? నా దగ్గర నా దగ్గర మరి లక్షల మంది బీపీ వేసుకున్న వాళ్ళు లేరుగా. అంత నెలలో 2 నెలలు రివర్స్ అయిపోతుంది. థైరాయిడ్ అలానే పోతుంది సింపుల్గా. ఎన్ని ఉన్నాయి అసలు టెస్ట్ మనీలు? ఆటోయిమల్ గురించి మీకు తెలియదు కదా, నేను ఎన్ని ఆటోయిమల్ తగ్గిస్తాను ప్రపంచంలో. ఎన్ని అవసరం లేదండి. ఒక ఎస్ఎల్ఈ దగ్గర ఉన్నాడంటే ప్రపంచం మొత్తం దాని కింద సరెండర్ అవ్వచ్చు కదా. ఒక టైప్ 1లో అదే రిపోర్ట్లు అద్భుతంగా వచ్చినాయంటే అజ్జాలు కదా. మీరు అసలు చేయలేరుగా, మీరు ఏం చేసినా మీ వల్ల కాదు కదా. నేను అది చేశానంటే అది కూడా ఆహారంతో. మరి మీరు అనొచ్చు కొన్నిట్లో మీరు ఆహారం పెట్టి కీమోలు కొట్టారు, రేడియేషన్ ఒక విధానం చేశారన్నారు అనుకోండి, అవి లేకుండా నా దగ్గర వచ్చినప్పుడు అదే రిజల్ట్. మీకంటే నాదే గొప్పదిగా. నేను ఏ మందులు వాడకుండా ఇంట్లో ఆహారం భారీ పెట్టేది ఇచ్చి చేస్తాను కదా పర్పస్. అది ఎలా అయితే అవును. ఆహారం అంటే ఆహార సప్లిమెంట్ కూడా నా దగ్గర పెద్ద క్రానిక్ డిసీజ్. ఒకప్పుడు నేను షుగర్ బీపీ చెప్పిన రోజుల్లో జస్ట్ ఇంట్లో ఆహారం సరిపోయేది. ఇప్పుడు క్రానిక్ డిసీజ్లు ఉన్నాయి అనుకోండి, క్యాన్సర్ కూడా ఆమ్లెట్ వేసి తింటే తగ్గిపోద్దా చెప్పండి? ఉండదు కదా, దాని ప్రోటోకాల్ ఉంది కదా. అది బేసికల్గా ఏంటంటే నేను అందరూ కలుపుకెళ్ళాలని ఇంటిగ్రేటెడ్ గురించి మాట్లాడతానండి. హోమియోలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి, ఆయుర్వేదికలో అనేక అద్భుతాలు ఉన్నాయి, అలోపతి అసలు అది ఉండటమే అద్భుతం. అది ఈ దొంగల మొట్టా చేరిన కొన్ని సెగ్మెంట్లు తప్ప అలోపతి అంతా అద్భుతమైన మోటార్ సైన్స్ కదండి. ప్రతిదినం ఇంజనీరింగ్ టెక్నాలజీని అద్భుతంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బాగా రాణించారు. నేను చెప్పాలంటే అలోపతిలో అద్భుతం అవడానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ కారణం. ఈ లాంగ్ డిసీజెస్ తో సంబంధించిన ఇప్పుడు డాక్టర్లకు ఏమవుతుంది పరిమితి, నేను 100 మందిని చూడబట్టి ఒక కిడ్నీ పేషెంట్ వస్తారు, అతను డయాలసిస్తో ఇంకోటి ఉండేవాడిని ఆ తగ్గించే మార్గం అటు చూస్తా. నెక్స్ట్ టైప్ 1, నెక్స్ట్ పిల్లలు లేరు ఒకళ్ళు, లేదా లవపకాయ ఒకళ్ళు, ఒక క్యాన్సర్ అని, ఒక రొమటైడ్ ఆర్థరైటిస్, ఒక ఎస్ఎల్ఈ. క్యాన్సర్లు అంటే చైనా ప్రభుత్వం నాకు 2018లోనే ఫిబ్రవరి 12 ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఇచ్చిందండి. చైనాలో క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్ నా పేరు పెట్టారండి. ఆ తర్వాత నేను క్యాన్సర్ హాస్పిటల్ కూడా సెషన్స్ ఇచ్చానండి. అనేక మంది ఆంకాలజిస్టులకి గంటలు నేను మీటింగ్స్ చెప్పడం. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో నష్టపోతున్నారు, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి క్యాన్సర్తో. సో మీరు ట్రీట్మెంట్ చేస్తారు. నా డైట్లో ఒకటైతే చెప్తానండి, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంతా ఎవరో తెలుసా, చితక బాధించుకుని ఇతర వ్యవస్థల్లో మొత్తం నాలుగు కూడా బయటకు వచ్చేసి నల్లబడిపోయి బొగ్గులాగా నెత్తి మీద జుట్టు లేకుండా వాళ్ళిద్దరు మోసుకొచ్చి కూర్చోబెట్టాడు నా పేషెంట్లు. నాకు ఒరిజినల్ పేషెంట్స్ కాదు వచ్చేది. జాగ్రత్త గమనించండి. మీరు నేను ఒక బైక్ రేస్ ఆడుతున్నాం, మీకు 10 ఏళ్ళు బోరు చేసిన బండి ఇచ్చి నాకు కొత్త బండి ఇస్తే మన ఇద్దరు న్యాయం జరుగుతుందా చెప్పండి? మన ఇద్దరు కంపేర్ చేయొచ్చు వైద్యాల్లో. నా దగ్గర చితకబాతికి వచ్చినాడు, వాళ్ళకి డేట్ చెప్పిన నిజానికి ఆఖరిలో వస్తారు, క్యాన్సర్ నిర్ధారణ నా దగ్గర జరగదు కదా. ఆ టైంలో కూడా నేను చెప్తున్నాను, మిగతా అంతా స్ప్రెడ్ అయి ఉంటే నా దగ్గర ఒక విజయం మీ ద్వారా ఘనంగా క్లెయిమ్ చేస్తున్నాను. ఒక 6 నెలలు నేను చెప్పిన విధానంలో డైట్ చేసిన ఎవరికి ఇంతవరకు ఇన్నేళ్లలో 2వ ఆర్గాన్ స్ప్రెడ్ అయినా ఇంతవరకు నేను చూడాల. విత్ ఇన్ ఆర్గాన్ తగ్గపోవచ్చు, అంటే అదే దాంట్లో ఉండొచ్చు, లేదా కొంచెం పెరగచ్చు. అక్కడ అదే ఆర్గాన్ అంటే ఒక గిడ్డి వాళ్ళు ఇంత నొప్పి ఉందండి, ఇంత నొప్పి ఉంది, ఇంత నొప్పి ఉంది, మ్యాటర్ ఏం కాదు. ఎంత నొప్పి ఉన్నా ఒకటే, పక్క గిడ్డి వంకి వెళ్ళకూడదు. క్యాన్సర్ అంటేనే స్ప్రెడ్, నా దాంట్లో స్ప్రెడ్ అయిపోతుంది. అది స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ ఇళ్ళనాళ్ళు ఒక్కళ్ళు కూడా చూడాల. అలానే డైట్ చేసి కొంతమంది ఏదో కలిపిద్దామని చూస్తున్నారు చూసారా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నేను బండారం బయట పెడితే బట్టలు ఊడిపోతాయి. నా దగ్గర ఎవిడెన్స్లతో ఉన్నాయి. అంటే కొన్ని కిలికితే ఏమవుతుందంటే నాకు కొన్ని ఎథిక్స్, కొన్ని మర్యాదలు ఉండి వేరే వ్యవస్థతో నేను డెప్త్కి వెళ్ళను. నా దగ్గర ఎవిడెన్స్లతో సహా మొత్తం పెట్టుంచాను. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడు ఇవాళ ఏదైతే అంటే ఎలా ఉంటుందంటే ఏదో దాడి చేద్దాం, బట్టలు ఊడిపోతాయి మొత్తం. ప్రతి చావు గురించి ప్రతి రికార్డులు, కొన్ని వేల రికార్డులు, అఫిషియల్ రికార్డులు,
ఒక పేషెంట్కి అయిన ఖర్చు, ఒక పేషెంట్ మొదట ఎలా ఉండేది, ఒక సింగిల్ క్యాన్సర్ ఉంటే 5-6కి స్ప్రెడ్ అవ్వటం, మళ్ళా అదే అవ్వటం, మళ్ళా పోవటం, వాళ్ళు చనిపోవటం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూటుగా అడుగుతానండి. మీ దగ్గర నిజంగా అంత తోపుగాళ్ళు, మీరు అంత అద్భుతం అయితే ఒక 50 మంది బతికే అవకాశం ఉందనుకోండి, ఒక 50 మంది బతికారు ప్రపంచంలో. ఆ 50 మందిలో స్టీవ్ జాబ్స్ ఉన్నాడా? ఇంకొక ఆయన పెద్ద సెలబ్రిటీలు ఉండరు, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగిన సెలబ్రిటీలు ఉంటారు దాంట్లో, పేర్లు ఎందుకు అవసరం లేదు. అది మళ్ళీ స్టీవ్ జాబ్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ చేసాడు కానొచ్చు. ఆల్టర్నేటివ్కి వెళ్ళాడు అంటే, అంత పెద్ద మేధావి ఆల్టర్నేటివ్కి వెళ్ళాడంటే మీరు సావరణ చేస్తా కానీ అది పోతే ఆల్టర్నేటివ్ పోతాం కానీ మీ ముఖం చూడన్నాడంటే అర్థం కావట్లా. అది మేము మన మొహాన్ని కాంట్రీని చూసినట్టని. మీరు ఎలా తగ్గించగలుగుతున్నారు దాన్ని? అరే మీ క్వశ్చన్ సింపుల్గా చెప్తాను, సర్జరీ చేయకుండా ఎలా చేయగలరు అని. ఏమంటే సర్జరీ చేసి ఏం తగ్గించారండి? నేను ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ కదా. మరి అందరికీ అమెరికాలో హైయెస్ట్ డెత్ రేట్లు అది ఒకటి, ప్రతి ఇద్దరు క్యాన్సర్ వస్తుంది. మరి అందరికీ వైద్యం జరుగుతుంది కానీ అమెరికాలో అత్యున్నత వైద్యం ఉంది కదండి. మరి ఎందుకు అవుతుంది చెప్పండి? ఎన్నాళ్ళు ఉంటాయి సర్వైవల్ రేట్ క్యాన్సర్లో? 1-2లో క్యాన్సర్లు ఉంటే ఆయుర్వేదం తగ్గుతాయి, హోమియో తగ్గుతాయి, కాఫీ టీలు మానేసి సింపుల్గా ప్రోటోకాల్ లైఫ్ స్టైల్ మార్చుకుని తగ్గుతాయండి 1లో ఉండే వాళ్ళకి. అది కాదు మన ఘనత అంటే. మొత్తం మరి అడ్వాన్స్ తగ్గించినప్పుడు మన ఘనత. మరి ఇంతమంది సెలబ్రిటీలు ఎందుకు చనిపోయారు చెప్పండి? నేను మన పేర్లు చెప్పొద్దు, మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే ప్రతి ఒక్కరు తెలుసు. మీరు చెప్పగలిగితే ఒక 10,000 కోట్లు ఒక క్యాన్సర్ తగ్గితే ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నాళ్ళు, వయసులో ఉన్నాళ్ళే ఎందుకు క్యాన్సర్తో చచ్చిపోయారు చెప్పండి? బతికే అవకాశం ఉంటే. మేము వాళ్ళ తగ్గించాం, మనీషా కొయిరాలు ఇంకోటి పేర్లు చూస్తున్నారుగా, వాళ్ళ బతికిచ్చిన మీరు వీళ్ళని ఎందుకు చంపేశారు చెప్పండి? వాళ్ళ బతికిచ్చారంటే వీళ్ళు చంపేశారుగా. వాళ్ళ బతికిస్తే మీకు క్లెయిమ్ అయితే ఏమన్నా ఒక జబ్బు మీకు ఒక మోషన్ ఆగే టాబ్లెట్ వేసారండి, 1000 మందికి వేస్తే 1000 మందికి అవుతుంది మోషన్. తలనొప్పి తగ్గే శారీడని వేసారనుకోండి, 1000 మందికి ఒక 5 నిమిషాలు వీటి తగ్గుతుంది. మరి మీరెందుకు అంత సెలబ్రిటీలని ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పిన మీరు వాళ్ళకి 1-2 స్టేజ్లు ఉండేవాళ్ళని కొన్ని ప్రోటోకాల్ ఉంటాయండి. మరి మిగిలిన ఇంతమంది ఎందుకు బలవుతున్నారు? క్యాన్సర్ ఎందుకు లాస్ట్ 40 years అయింది? అలా వదిలేండి, నాకు మీరు ఎలా చేస్తున్నారు నేను మీరు జాగ్రత్తగా గమనించాను. నాకు ఎందుకు తగ్గుతాయి అంటే నేను మెటబాలజీ మారుస్తాను. ప్రపంచంలో కూడా మెటబాలజీ మార్చరు. ఆ మెటబాలజీ మార్చబట్టే ఇంతవరకు ఆ వ్యవస్థలేమి, ఇప్పుడు అల్లోపతి, ఆయుర్వేదిక్, హోమియో, ఇది పెద్ద వ్యవస్థలు అనుకోండి, ప్రపంచ టాప్ వ్యవస్థలు. చైనీస్ స్టేట్స్ మెడిసిన్, ఈ వ్యవస్థలు ఎవరికైనా డయాబెటీస్ మందులు వాడుకొని చేయగలిగారా? లేదు, నేనే కదా చేయగలిగింది. టైప్ 1 ఎవరన్నా అసలు ఒక పాయింట్ తగ్గించగలిగారా? నేనే చేయగలిగింది. ఇలాంటివన్నీ మెరకల్సిన ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ, ఎస్ఎల్ఈలు తగ్గించడము, ఆర్ఏలు, మయోసైటిస్లు ఎన్ని తగ్గించింది నేనే కదా. పోనీ మందులు లేకుండా చేసాక వీళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి మాయ చేసి సిమ్టమ్ను అలోపతిక్ మోడల్ ఏంటంటే సిమ్టమ్ను మాయం చేయటం. అందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ప్రపంచం అంతా ఫెయిల్ అవడానికి వీఆర్కే ఒక్క డైట్ సక్సెస్ అవడానికి కారణం మీకు చెప్పనా? ఒక గదిలో ఒకడు పడుకున్నాడండి, ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగా లోపలికి వస్తుంది, అతను గజగజ వణుకుతున్నాడు. అలోపతి డాక్టర్ వచ్చి రగ్గు కప్పాడు, హోమియో డాక్టర్ వచ్చి దుప్పటి కప్పాడు, ఇంకొక కంబళ కప్పాడు. వీఆర్కే డైట్ వచ్చి కిటికీ మూసాడు. అది నేను చేసే వైద్యం డయాబెటీస్ కాదు. డయాబెటీస్ అనే సిమ్టమ్ ఎందుకు వచ్చిందని మూల కారణానికి. రాజుగారు కూడా కథ అన్నారు కదా, రాజు 7 చేపలు కదా. 7 చేపలు ఎండలేదంటే ఒక్కడొక్క కారణం చెబుతాడు. మొదటి కారణం సరిచేస్తే మిగిలిన ఉండవుగా, మూల కారణం సరిచేయాలి. మీ అబ్బాయి ఉన్నాడు నరసింహరావు, కాళ్ళు పిసుకున్నానా అంటాడు, ఆడుకుని వచ్చానని. మీరు ఇప్పుడు కాళ్ళు పిసుకారనుకోండి, రేపు పిసుకమంటాడుగా. నొప్పులు అంటే ఏంటి? మీరు అడుగు 2 ట్రై చేయండి. నొప్పులు కారణం ఏముంటుంది? ఆడు డిహైడ్రేట్ అయి ఉంటాడు. వాటర్ తగ్గితే కాళ్ళు నొప్పి, ఎందుకంటే బాడీ బోన్స్కి 26% వాటర్ కావాలి. మీరు ఒక 5 లీటర్ల బాటిల్ అక్కడ పెట్టి, అరే ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది, రేపు సాయంత్రం 4:30 లోపు ఒక చొక్క పంపించకూడదు అని మీరు అనండి. రేపు నుంచి మిమ్మల్ని అడగడు. ఇంకా అన్నాడు అనుకోండి, డి విటమిన్, కాల్షియం చెక్ చేయండి. కాల్షియం, డి విటమిన్ సరి చేస్తే జీవితంలో పిసకమని అడగడు. మీరు కాళ్ళు పిసితే సచ్చే వరకు పిసకమంటాడు, మీరు అయిపోయే వరకు పిసకమంటాడు, ప్రతిరోజు వచ్చి పిసకమంటాడు. మూల కారణం సరి చేద్దాం మీరు. అంటే మీరు మురుగుంటనే వాసన పోగొట్టడం అంటే మురుగుంట సెంటు కొట్టడమా? క్యాన్సర్ కూడా అటువంటి మూల కారణం ఏంటి? అదే చెప్తున్నా. క్యాన్సర్ మూల కారణం నేను 3 గంటల వీడియో చెప్పానండి, మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పట్లా. నేను చెప్పా క్యాన్సర్ ఎందుకు వస్తుంది చెప్పా. 3 గంటల వీడియో వీఆర్కే ఎక్స్క్లూజివ్లో ఉంది, వివరంగా చెప్పా. ప్రపంచంలో ఎవరు ఎందుకు వస్తుంది తెలియదమ్మా, తెలియదండి. ఎవరికైనా చెబుతున్నారు మీరు కోట్ల రూపాయలు కట్టినా తెలియదండి. ఎందుకు తెలియదు? క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సినిమా హాల్కి వెళ్ళారు మీరు, ఇంటర్వల్ ఏమేస్తున్నాడు? మా ఆయన తంబాకు తిన్నాడు, గుట్కా పొగాకు మానండి, ఏడేమానండి. మరి 90 మంది మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ జీవితంలో తంబాకు సిగరెట్లు తాగినాళ్ళగా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 99 మంది తంబాకు సిగరెట్లు లేనాళ్ళగా. మరి ఆ కారణం చెప్పాలిగా నువ్వు. వాళ్ళకి కూడా వస్తుంది. ప్రపంచం ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పనండి, ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పనా? మిమ్మల్ని సూటుగా అడుగుతున్నా క్వశ్చన్. ఒకవాడు గుట్కా తింటాడు నరసింహరావు, మీరు ఏమంటారు? వైద్యం, మీరు ఆంకాలజిస్టు, వైద్యం మొదలెట్టినప్పుడు అరే గుట్కా మానేరా లేదా తగ్గదంటారు. సో తగ్గిందో లేదో వేరే విషయం, గుట్కా మానాల్సిందే కదా, మానితే తిరగరాదని చెప్పచ్చు మీరు. లేదా సిగరెట్లు లాగదుగా లంగ్ క్యాన్సర్ వచ్చింది, సిగరెట్లు మానితేగా లంగ్ క్యాన్సర్ తగ్గదని మీరు చెప్తారు. లేదా తాగుతారంటే మళ్ళీ వస్తుంది, అంటే మూలకారం తీస్తేనే నీకు మళ్ళీ రాదు అని చెప్తారు. అవునా? అట్లనే ఒక ఎక్స్ అనే లక్ష్మి అనే అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒక్కప్పుడు కూడా తినరు. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది తెలియదు, కానీ దోమలు గుట్టయితే రాలేదు కదా. సమ్ ఎక్స్ అనే కారణం ఉంది కదా, కారణం ఉండి వచ్చింది. సే ఎక్స్ అనే కారణం ఉందనుకోండి,
ఇందాక గుట్కా మాంతే కానీ తగ్గదన్నావు, సిగరెట్ మాంతే కానీ తగ్గదని చెప్పావు. మరి ఇక్కడ ఎక్స్ అనే కారణం మానాలిగా. నువ్వేం మానిపించావు? ఇంతకుముందు ఏం తిని క్యాన్సర్ తెచ్చుకుందో ఆ రీజన్ అలాగే ఉంచినప్పుడు మీకు ఎలా తగ్గుతుంది? సేమ్ ఒకడో కిడ్నీ పోయిందండి నరసింహారావు. ఎందుకు పోయింది? 15 చూడండి ఆ కేసులన్నీ అయ్యాయి. 15 ఏళ్ళ నుంచి షుగర్, 15 నుంచి డయాబెటీస్, కిడ్నీ మార్చాలన్నా బాగుంది. డయాబెటీస్ మందులు వాడారు, పోయింది. 15 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఇప్పుడు నువ్వు మీ ఆవిడ ఎలా అయితే మీ పిల్లడో కిడ్నీ ఇచ్చాడు, మార్చావు, బాగుంది. అంటే 15 ఏళ్ళ నుంచి ఉన్న కిడ్నీ అంటే మీకు 15 ఏళ్ళ నుంచి ఉన్న డయాబెటీస్ మీ అసలు కిడ్నీని పోగొట్టగలిగిందంటే అరువు కిడ్నీని ఎంతసేపు పోగొడుతుంది? అలాగే ఉన్నాయి. ఆ మూల కారణం తీసేపోతే అరువు కిడ్నీ ఎన్నాళ్ళు అవుతుంది? అనవసరంగా మీ ఆవిడకు కిడ్నీ బొక్క తప్ప ఉపయోగం ఉంది. నువ్వు మూల కారణం తీసేయాలి. షుగర్ బీపీ తగ్గించగలుగుతున్నావా? ఎందుకు తగ్గించట్లా? ఎందుకు తగ్గించట్లేదంటే రామకృష్ణ విధానానికి వస్తే ఒక్కరోజుతో అయిపోతుంది. కానీ ఆ విధానంకి వస్తే ఇప్పుడు మీరున్నారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ కొడుకు పెట్టిన హాస్పిటల్కి వెళ్తారు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత మనోడు హాస్పిటల్లో కర్ర తట్టు వెళ్ళి మనోడు హాస్పిటల్లో పోతారు. అప్పటి వరకు మీరు దొడ్లో కట్టేసుకున్న మేత వేయకుండా పాలిచ్చే పాడావు. మిమ్మల్ని ఎందుకు వదుకుంటారు? పైగా మీ మూలం తర్వాత కిడ్నీలు పోతాయి. వాళ్ళు కళ్ళు పోయిన ప్రతివాడు షుగర్ మూలానికి డయాబెటిక్ కదా, కిడ్నీ పోయిన ప్రతివాడు డయాబెటీస్ బీపీనే కారణం. అంతే కదా, డయాబెటీస్ మీ మందులేగా, మందులు వాడు ఏది జరిగినా జరుగుతుందిగా. మరి మీ దగ్గర పరిష్కారం ఉంటే ఇంకా అనుకునేదే ఉంది. సరే అది ఓకే. నాకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ నేను మూలకారం తీస్తున్నా, అదే ఏనండి జాగ్రత్తగా. అవి ఎలా తగ్గినాయి జాగ్రత్తగానండి. ప్రపంచం అసాధ్యమని మెటబాలజీ మార్చదాన్ని తగ్గించా. తోపుగాడుగా జాగ్రత్తగా. క్యాన్సర్ ఇస్ మెటబాలిక్ డిసీజ్. మెటబాలజీ తగ్గిస్తారు. ఎస్, మెటబాలిక్ డిసీజ్. రివర్స్ అవుతుందా అది? క్యాన్సర్ దగ్గర గురించి ఆ భాష మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, అల్లోపతి ప్రపంచం ఎవరో మాట్లాడకూడదు. మంచి ఫలితాలు వస్తేనే పద్ధతి గల భాష మాట్లాడదాం, చట్టపరమైన భాష. అది మీ భాష. అసలు ప్రపంచంలో రివర్స్ అనే మాట ఉండదు. ఎలా మంచి ఫలితం ఇస్తాం. ఇంట్లో ఆహారం తింటే మంచిదేగా. మీరు కీమోలు 50 కొట్టి లేదా రేడియేషన్ అన్ని చేసి పితర పెట్టి తేటగా ఒక ట్యూమర్ మాయం చేశారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్లోనే ఉంది, పెట్లోనూ బయాప్సీలు ఎక్కడ లేదు. మీరు సర్జరీ చేసి సెంటీమీటర్ ఉంటే 10 సెంటీమీటర్ తీశారు, 20 కీమోథెరపీ 30 రేడియేషన్ ఇచ్చారు. 6 నెలలు ఒక 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే 5-6 చోట్ల స్ప్రెడ్ అయింది. బ్రెయిన్లో ఉంది, బ్రెస్ట్లో, లంగ్లో ఉంది, అదే సైట్లో ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది 0 సర్టిఫికేట్ వచ్చింది కదా నావుగానే. ఈ 2 నెలల్లో క్యాన్సర్ అటాక్కి సంబంధించిన గుట్కాలు సిగరెట్లు తిని తెచ్చుకుంది ఆవిడ. వాళ్ళ ముందు నుంచి ఉందా? మరి ముందు నుంచి ఉంటే 0 సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ కీమోలలో దాన్ని మాటి చంపేసి ఉంటే ఎందుకు రీఅకరెన్స్ వచ్చింది? ఓకే, రీఅకరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి? రాకూడదు కదా, చచ్చిపోవాలి కదా కీమోలు చేసేస్తే. సర్జరీ తీసేయాలి కదా. ఒక లెవర్లో ఆర్గాన్ వచ్చింది, ఒక ఆర్గాన్ పీకేశారు, ఎందుకు మళ్ళీ నువ్వు సర్జరీ తీసేసిన ఇంకో ఆర్గాన్కి వెళ్ళింది? అలా వెళ్ళకూడదని కీమోలు ఎక్కడ మారుమూలు ఎత్తుకు చంపుతున్నాయి అన్నావు. చంపలేదుగా. స్ప్రెడింగ్ ఉండదు అని 100 కీమోలు కొట్టిన స్ప్రెడ్ ఆపని నేను చూపిస్తే ఏం చేస్తారు మీరు? కొన్ని వేలు చూపిస్తే ఏం చేస్తారు? లేదు అసలు కీమో స్టార్ట్ చేసి పూర్తిగా పోయింది అనేది నేను వినట్లే ఇక్కడ. నేను మిమ్మల్ని ఒక సూట్ క్వశ్చన్ అడుగుతానండి. నా మౌలిక క్వశ్చన్ కొన్ని ఉన్నాయి, నేనేం వ్యతిరేక కాదు. నేను ఆ కీమోలు అలా వాడాలి, ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, ఆటుకుండే ఉన్నాయి. కానీ చిందా తెలిసి మాత్రం కుదరదుగా. ప్రతిదానికి నేనంటే దానితో తెవరచ అదే పరిష్కారం అంటే కుదరదుగా. అది నేను చెప్పేది. సింపుల్ క్వశ్చన్ అండి. మిమ్మల్ని మీతో పాటు సూట్గా అడుగుతున్నా. ఒక వ్యక్తిలో ఉండే సైన్యం ఇమ్యూనిటీ. మీ కాలేరికి మొక్కలైతే అంటించేది ఇమ్యూనిటీ, మీ స్కిన్ లేసిపోతే అంటించేది, కొత్త చర్ణ ఇచ్చేది ఇమ్యూనిటీ, మీ గోరు లేసిపోతే కొత్త గోరు ఇచ్చేది ఇమ్యూనిటీ. అంతే, రోగం తగ్గించేది ఇమ్యూనిటీనే కదా. ఆ ఇమ్యూనిటీ లేకపోతే కదా హెచ్ఐవి అనేది బాధపడేది. ఒక రోగం వచ్చినప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరిగితే మీ జబ్బు తగ్గుతుందా? ఇమ్యూనిటీ చచ్చిపోతే మీకు తగ్గుతుందా? భారతదేశ సైన్యం 2 కాళ్ళు నరికేసి యుద్ధానికి 10 మంది వెళ్తారా? మంచి బలమైన ఆహారం ఇచ్చి, మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి ఆయుధాలు ఇస్తే ముందుకెళ్తారా? అంటే సైన్యాన్ని బలోపేతం చేస్తారా? సైన్యాన్ని చంపేసి వీక్ చేస్తే వాళ్ళు యుద్ధానికి వెళ్తారా? ఇప్పుడు మీ ఇమ్యూనిటీ చచ్చిపోతే మీ రోగాలు తగ్గుతుంది. నాకు చెప్పండి లాజిక్. నెత్తి మీద బొచ్చోడు కొట్టి, మీరు ఒక మందుతో నెత్తి మీద బొచ్చోడు కొట్టి సలైవరీ గ్లాండ్స్ ఎండిపోయి, పేగులని మాడిపోయి, కళ్ళు పోయి, దాంతో కొత్త క్యాన్సర్ వచ్చి చావుబతులకి వెళ్ళి అనేక మంది చనిపోయి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే అది మేలు చేసినట్టు హాని చేసినట్టు? హాని చేసినట్టు కదా. హాని చేసింది మీకు మేలు ఎలా చేస్తుంది? జబ్బులు పోనీ జబ్బు అని తగ్గు చూపిస్తున్నారా మీరు? ఇప్పుడు మీరు కొంతమంది ఎలా తిరిగి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక లివర్ క్యాన్సర్ కేసు ఉందండి. ఒక ఆయన, ఒక పోలీస్ ఆఫీసర్, లివర్ క్యాన్సర్. నేను ఎవిడెన్స్లతో మాట్లాడుతున్నా. 45 ఏళ్ళు పోలీసు, మంచి స్ట్రాంగ్ ఉంటాడు. ఆయనకి ప్యాంక్రియాస్లో చిన్న ఇష్యూ వస్తే ఏదో సర్జరీ చేశారు, నొప్పి అంటే. సర్జరీ చేసి బయాప్సీ పంపితే అనుమానం వచ్చింది, పెట్ చేయించారు. పెట్ చేస్తే దాంట్లో లివర్ క్యాన్సర్ మెటాస్టాసిస్, అదే సస్పీషియస్ ఫర్ మెటాస్టాసిస్ అని ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు ఒరిజినల్గా దానికి దేనికంటే ఇచ్చారో తెలియదు. స్టమక్లో కూడా నాన్ ఎఫ్డిజిఏవిడ్ లింఫ్ నోడ్స్ అని వచ్చింది. అంటే ఒక లివర్ అండ్ లింఫ్ నోడ్స్ కేసు. దీనికి ఒక ప్రముఖ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే ఈ 2 ఇంకెక్కడా లేదు, పైగా డైరెక్ట్ పేషెంట్ ఇంకెవరు లేరు. మంచి ఫిట్గా ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ కదా, దేశం తిరిగిన పోలీస్ ఆఫీసర్. ఓ పెద్ద డాక్టర్ అంది ఏంటంటే, మీరు సారీ అండి ఇలా చెప్తున్నందుకు ఏమనుకోమాకండి, మీరు 6 నెలల నుంచి బతకరు, నేను మీకు 4 లక్షల రూపాయల ఇంజక్షన్లు ఒక 3-4 ఉన్నాయి, ఎట్లాంటి చేసి కీమోలు కొడితే 3 నెలలు ఎక్స్టెండ్ చేయగలను పీరియడ్ అని చెప్పాడు.
అంటే 9 నెలలు మించి మీరు ఆర్ఎస్కి బతికారని బతకలన్నాడు. ఆయన మన స్ట్రాంగ్గా రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తాడు అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన గ్రాఫ్స్ వేసి మరీ రాసిచ్చాడు. ఏం రాశాడు? లివర్కి సోకిన జబ్బు, నేను ఎవిడెన్స్తో మాట్లాడతా, ఎవడన్నా వస్తే ఇట్లాంటి వేలు ఇవ్వటానికి రెడీగా ఉన్నా, ఎవిడెన్స్తో హ్యాండ్ రైటింగ్ లెటర్ పెడతా సహా ఆన్ రికార్డు, పేషెంట్లు కొన్ని రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడి, ఆ రికార్డుతో సహా మాట్లాడుతుంది ఎవిడెన్స్ సహా. వాళ్ళు చెప్పిన మాట లివర్కి సోకిన జబ్బు, వచ్చింది లివర్ ఒకటే, లింఫ్ నోడ్స్ ఉందో లేదో తెలియదు. దీనికి కూడా వాళ్ళు చెప్పింది అది కూడా చిన్నదే, పెద్దేం కాదు. బోత్ లెఫ్ట్స్ ఆఫ్ లివర్లో వెల్ డిఫైన్డ్, మళ్ళీ లీజన్ కూడా ఏంటి వెల్ డిఫైన్డ్, మోడరేట్ డిఫైన్డ్, ఇల్ డిఫైన్డ్ ఉంటుంది. వెల్ డిఫైన్డ్ అంటే అన్నిటికంటే తక్కువ, మళ్ళీ వచ్చింది అదే. దానికి అతను వేసి ఇచ్చిందండి గ్రాఫ్, ఇదిగో ఇంత ఉంటుంది, ఇలా చేద్దాం కీమో రేడియేషన్లో, నీకు లివర్కి సోకిన జబ్బు నాట్ రికవరబుల్ టు ఎక్స్టెండ్ సమ్ లైఫ్ అని రాసి కింద గ్రాఫ్ వేసి, ఇదిగో నీకు ఇలా చేస్తే కీమోథెరపీ కొడితే ఇలా తగ్గుతుంది, కానీ కీమో కొట్టే మళ్ళీ వెంటనే పెరుగుతుంది కదా, ఇలా పెరిగింది, మళ్ళీ కీమో కొడతాం మళ్ళీ తగ్గుతుంది, ఆ తర్వాత పెరగదు, సో నీకు ఇలా జీవితం పెంచే వార్డింగ్స్ చెప్తున్నాను అక్కడ అని రాసి 1 year అతనికి ఇచ్చిన టైం 1 year. 1 yearకి 30 లక్షలు 40 లక్షల బిల్లు ఉంటుంది కూడా వేరే విషయం. ఇస్తే 1 yearకి అతను లైఫ్ ఇచ్చారు. అంటే ఒక లివర్కి వస్తేనే తగ్గదని మీరే చెబుతున్నారు. ఇది ఎంతోమంది తెలుసుగా, మీరు డేట్లు చెప్పటం, క్యాన్సర్ డేట్ చెప్పడం ఎలా కామన్. ఒక ఆయన వెంకటరెడ్డి గారు అని పేరు కూడా చెబుతున్నా, కమిట్ అయ్యి చెప్తున్నా. ఆయన 94 సంవత్సరాలు, లివర్ క్యాన్సర్ వచ్చింది, చాలా సివియర్ లివర్ క్యాన్సర్, స్వతంత్ర సమృద్ధి. ఆయనకి అంతా నెల 2 నెలలు మ్యాక్సిమం చెప్పింది. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే నెల చెప్పారు, ఎందుకంటే 95 ఏళ్ళని లివర్ క్యాన్సర్ పెద్ద అంటే చెప్పారు. ఆయన ఇప్పటికి 2 సంవత్సరాలు 7 నెలలు 8 నెలలు అయింది. నేను దగ్గరికి వచ్చినప్పుడు మాట చెప్పాను, సరే వాళ్ళు నెల ఇచ్చారు కదా, నెల పోయిందంతా నా బోనస్, తాతగారి జీవితంతా నాది, నేను కనీసం ఎల్ఎఫ్టీ కూడా చేస్తాను, నాకు అవసరం, నేను డైట్ ఇస్తాను, ఆయన చేస్తాను, బతికినంతకాలం నాదే బోనస్ అన్న. ఇప్పుడు 2 సంవత్సరాలు 8 నెలలు అయింది, మొన్న వచ్చాడు, ప్రతి నెల 2 సార్లు వస్తాడు, అందరినీ పలకొస్తాడు, ఎటు చెప్తాడు, నేను నాకు నా మనవడు చేశాడు అంటాడు, అర్జాక ఫ్యామిలీ అంతా వస్తారు, చాలా హ్యాపీ సార్, మా నాన్నగారు బాగున్నారు అంటారు, నేను 100 కొడతా, మొన్న కూడా చెప్పాడు. మరి లివర్ తర్వాత ఇచ్చింది బోనస్ నాదేగా, ఒక పారాసి వాడలేదుగా, సేమ్ ఒక ట్యాబ్లెట్ వాడలేదుగా, అంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదండి, ఎలాగో సంవత్సరం తర్వాత పోతాడని. అలా ఉన్నాయి బోల్డ్ కేసులు కదా మనం చేయగలిగినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చింది ఏంటంటే ఎలా వస్తుందంటేనండి, ఒక దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్న మార్గం, ఒక పేషెంట్ వస్తాడండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అనుకోండి, ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి వీళ్ళు ఒక సర్జరీ చేస్తారు, కీమో రేడియేషన్ కొనిస్తారు, ఆ తర్వాత ఒక 6 నెలలకి స్కాన్ చేస్తారు, పెట్ స్కాన్ అంటే కీమో ఎండింగ్ అయినా ఒక 6 నెలలకి స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే 4 చోట్లకి లంగ్కి వెళ్ళిపోయింది, బ్రెయిన్కి వెళ్ళిపోయింది, బోన్స్కి వెళ్ళిపోయింది, లింఫ్ నోడ్స్ ఉందని వస్తుంది. అంటే మీరు లాస్ట్ ముగించిన కీమో తర్వాత 6 నెలలకి అంత అయిపోయింది కదా, అంత అయిపోయింది కదా, అయిపోయినాక తిరిగి వచ్చిందంటే మీ వైద్యం పనిచేయలేక తిరిగి వచ్చింది కదా, ఇప్పుడు అలా డైట్ మొదలుపెట్టి చేశారనుకోండి, ఇంకో 6 నెలలు నా డైట్ చేసిన తర్వాత అవన్నీ 0 వచ్చినాయి. కానీ పెట్ స్కాన్ ఇచ్చినప్పుడు ఏమైనా వస్తారో తెలుసండి, వాడు చేయించేది క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి, ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ కొట్టిన పాత రికార్డు రాస్తాడు, ఒక సర్జరీ, కొన్ని కీమోలు, కొన్ని రేడియేషన్ రాస్తాడు. ఇది చూడగానే కొంతమంది జీవితంలో పేషెంట్ చూడడం, కొంతమంది సన్నాసిగాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు చూసారా, ఈ రామకృష్ణ గారు మోసం చేస్తున్నాడు, అక్కడ వాళ్ళు వైద్యం తీసుకుంటే వాళ్ళు కీమో రేడియేషన్ మనం తగ్గితే నాదే క్లెయిమ్ చేస్తారు. ఏం చేస్తాం, వాళ్ళు రాయరుగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ వీఆర్ డేట్ అని రాయరుగాళ్ళు నీది పాతది రాస్తారు కదా. సేమ్ సిద్ధు కేసు ఇంతే, సిద్ధు భార్య డాక్టర్ అయితే ఆవిడకి వీళ్ళు ఒళ్ళు గుల్ల చేసి నెత్తి మీద జుట్టు ఓడగొట్టి నాశనం చేసి రోజుల్లో చచ్చిపోతుందని చెప్పి 3% కూడా లేదు అయిపోయిందని చెప్పారు. అన్నీ వదిలేసి అయినా వేరే దానికి వెళ్ళాడు. ఇప్పుడు దాడి ఏంటి, ఆయన ఇంతమంది కొట్టి కీమోలు మూలం కదా మీరు 3%కి తెచ్చి రోజుల్లో పోతారని చెప్పింది. అంటే మరి వేరే వాడు రాగానే వేట క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు, అంటే అర్థమైందా, జరిగేది అది, ఇది నా పెద్దంగా జరిగేది అది. అంటే వీళ్ళు ఏడిపోయిందంటే అలా ఉంటుంది. లేదేమంటారు వీళ్ళు తెలిసిన ఈ అడ్డగాడికి తెలిసిన ఒకే మాట ఫేక్, ఒరే ఫేక్ చేస్తే నేను దొరికిపోతారు కదా గాడిదిల్లారా, ఫేక్ అంటే నేను ల్యాబ్ని మేనేజ్ చేయాలి, అప్పుడే కదా ఫేక్ అనేది. ల్యాబ్ నువ్వు నీయే కదరా ల్యాబ్ రుజువు చేయరా ఫేక్ అని. క్యాన్సర్కి మెటబాలిజమే అది నేను మళ్ళీ చెప్తున్నా, నేను తొడగొట్టి చెప్పడానికి లేవటానికి నాకు వచ్చేవంతా తన్నిచ్చుకొచ్చిన పేషెంట్స్. ఇప్పుడు 2018లో చైనా ప్రభుత్వం నన్ను పిలిచి ఆంకో న్యూట్రిషన్స్ అనే అవార్డు ఇచ్చి గౌరవించిందంటే నన్ను హెల్త్ మినిస్టర్ కలిశాడు, ఇన్ఫా మినిస్టర్ కలిశారు. అంటే చాలా మందికి ఇస్తారంటగా, ఒక్కళ్ళు కూడా చూపించండి ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఎవరికి ఇచ్చారు. నేను ఎక్కడో విన్నా, ఎవరో పెద్ద మనిషి చెప్పడం. దానికి ఏముందిలేండి, గూగుల్లోకి వెళ్ళి మనం అప్లై చేసి దానికి చేస్తే అప్లై చేస్తే ఇస్తారా, నేను అప్లై చేశాను చూపిస్తారా, వాళ్ళు చేసింది చూపిస్తారా, మీటింగ్లు కూడా ఉన్నాయి, వెబ్సైట్లో పెట్టి పెడతారా, పోనీ క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా పేర్లు పెడతారు చైనాలో. నా చైనీస్ మాట్లాడటం వచ్చా, నాకు వచ్చా, వాళ్ళు డైట్ తీసుకున్న ఫేర్గా చెప్పారు. వీఆర్కే డైట్ నేను పెడతారా, ఒక యూనివర్సిటీ, అది కూడా వరల్డ్ 1 ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ, పైగా దాంట్లో ఇచ్చిన వాళ్ళ టీంలో యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ చెందిన శాస్త్రవేత్తలు కూడా, నాట్ ఓన్లీ చైనీస్, అదొక ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్. అది క్యాన్సర్ పేషెంట్ తీసుకెళ్ళి నాకు చూపించి అంత గౌరవం ఇస్తారా? ఈ భేదవాద గాడిదలందరికీ కమ్యూనిస్ట్ సంబంధాలు ఉన్న ఎంక్వైరీ చేసుకోండి, ఆ సైట్లు ఎందుకు పెట్టారు. అప్పుడు అదేగా చెప్పింది నేను, అప్పుడు ఆ గాడిద నమ్ముద్ది కాలేదనుకోండి, ఇది నేపాలను పిలిస్తే సిట్టింగ్ కొత్త అంటాడు. నేను అన్నా కదా అప్పుడు మీ ఆ ఛానల్ చెప్పేవారు, గాడిద నేపాలను పిలుస్తాడు సైట్లో ఎందుకు పెట్టారు గాడిద,
అది రుజువు చేయరు వెళ్ళిపోతాను, రుజువు చేయొచ్చు కదా. ఉమ్. ఇప్పుడు ఒక హేతువాది అనేవాడు తొందరపడి నాలుగు నుంచి మాట స్లిప్ అవ్వకూడదండి. అవ్వకూడదు. నేను అదే చెప్తున్నా. Scientific- ఆడు హేతువాది ఎట్ట అవుతాడు ఉమ్. అంటే వాళ్ళు మళ్ళీ చెడ్డాళ్ళని నేను అంటలేదండి, ఉమ్. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళే. మళ్ళా చెబుతున్నా, నా ఇష్యూకి వచ్చేటప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినంత మాత్రం వాళ్ళు తప్పుడు వాళ్ళు చేసే అన్ని తప్పు నేను అన్నాం. ఉమ్. ఉమ్. వాళ్ళు చాలా ఆటలు అద్భుతమైన పోరాటం చేశారు. ఉమ్. ఈ జ్యోతిష్కాలు మూఢనమ్మకాలు ఇట్లాంటి వాటి మీద ఉమ్. వాళ్ళ పోరాటానికి నేను సాల్యూట్ చేస్తాను. ఉమ్. అది అప్పుడు అంతే ఇప్పుడు అంతే, తమ్ముడే ప్యాకెట్ ధర్మం ధర్మంగానే మాట్లాడుకోవాలి. ఉమ్. ఉమ్. అవన్నీ అలానే సమాజంలో చైతన్యం తేటంకాళ్ళు నిర్విరామంగా పోరాటం జరపడం, అలానే చాలా వాటిలో వీళ్ళు నిలదీయటం, ఇవన్నీ హ్యాట్సాప్. ఉమ్. అయితే అన్నీ మనం చేయలేంగా. కృష్ణ గారు నాకు నచ్చే మాత్రం గొప్ప డాన్సర్ కానక్కర్లేదు కదా. కానక్కర్లేదు కదా. అది ఇది కూడా అంతే. ఉమ్. అంటే తమ్ముడుగా మాట్లాడాలిగా. నా నుంచి పారిపోయారంటే మీకు అర్థం కావట్లేదండి. ఉమ్. 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 ఎందుకు పారిపోయారు చెప్పండి. ఇప్పటికైనా ఆఫరేగా ఉమ్. చెప్తున్నాను, అర్థమైందండి. ఉమ్. వాళ్ళు ఇచ్చారు, నేను తొడగొట్టి చెప్పట్లేదు, చెప్పడం కుదరదండి. ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చినాడు ఇంటికి వెళ్తాడు, ఉమ్. ఆడు ఏం చేస్తాడు నాకు తెలియదు. ఇప్పుడు నీ మందు అనుకోండి, మీరు మందు కనిపెట్టారు, నేను ఏం తిన్నా ఏం దొరికినా ఏం చచ్చినా నీ మందు పనిచేయాలి, అంతేనా? అంతే కదా. కానీ ఆహార విధానం అంటే ఏంటి? నరసింహరావు గారు సమస్య ఇవ్వడం కోసం నేను నీళ్లు ఇన్ని లీటర్లు ఈ షెడ్యూల్ తాగాలంట. అదొక 4 రోజులు షెడ్యూల్ ఇచ్చాను మీకు. ఆహారం ఇలా తీసుకోవాలని చెప్తా, అలా తీసుకోవాలి. ఇందులో మీరు డివైడ్ చేస్తే, మీరు కక్కుర్తి పెడితే, తెలుసో తెలియక తప్పు చేస్తే, ఇప్పుడు ఇందా చెప్పిన ఆ లాయర్ గారి కేసులో ఆయన 5 ఏళ్ల క్రితం నా డైట్ చేశాడు, ఆ తర్వాత ప్రతిరోజు ఆయన డ్రింక్ చేస్తాడు, స్వీట్లు తింటాడు. ఇది నా డైట్ ప్రోటోకాల్ లేదుగా. అది కూడా నాది డైటే ఫుడ్ కదా, డైటే ఫుడ్ కదా. అది పాటించినప్పుడు నేను ఆచరిస్తే నీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక విజ్ఞానం చెప్పి చదువు టీచర్ చెబుతాడండి, ఆ టీచర్ దగ్గర టాప్ ర్యాంక్ కూడా వస్తాడు, డింగి కొట్టినాడు వస్తాడు. టీచర్ ప్రతిభతో సంబంధం ఏంటండి? స్టూడెంట్ దీన్ని బట్టి ఉంటుంది. అందుకని టీచర్స్ అవటం అంటాం. టీచర్ ఒక టాప్ ర్యాంక్ తెప్పించగల కెపాసిటీ కలాడు, ఆయన వాడుకుంటే అంత వస్తుంది, వాడుకోకపోతే రాదు. ఇప్పుడు మీరు ఏంటి, పిల్లలు పుట్టకపోతే కూడా మీ దగ్గరికి వస్తున్నారా? ఎన్ని వేల కేసులు అండి, నాళ్ళంతరాలు పెట్టిన టెస్ట్ మనీలో డే 1 నుంచి ఏఎంహెచ్లు పెరగటం, స్పెరమ్ కౌంట్లు నెలలో పెరగటం, ఎన్ని వేల మంది. అవి కూడా బేస్డ్ అండి. అవి కూడా ఏంటండి డే 1 నుంచి అండి, అది వేల మంది. దానికి ఏంటి డైట్? మెటబాలిజం వీఆర్కే డైట్. అదే ఇక్కడ ఏమవుతారంటే ఒక్కొక్కరికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. మీరు వేరు, మీ పక్కన ఉండే వాళ్ళు వేరు, ప్రతి మనిషి వేరు. వాళ్ళ ఎత్తు, బరువు, వాళ్ళ జబ్బులు కాంబినేషన్లు, వాళ్ళ స్టామినా. అలాంటప్పుడు మీరు మామూలుగా చేసే వీడియోలు చూసి ఎవరికి వాళ్ళు ఫాలో అవుతుంటారు కదా, మరి పర్సన్ టు పర్సన్ వేరున్నప్పుడు అది ఇబ్బంది కాదు? అదేం కాదండి, అంటే చిన్న చేంజెస్ ఉంటాయి. బేసికల్గా ఏంటంటే మంచి జరగడంలో కొంచెం ఎక్కువ తక్కువ జరుగుతుంది అంతే. ఇప్పుడు నా దాంట్లో హాని ఏముందండి, నేను అన్ని చెప్తున్నారు సార్, నాకు అడిగారు.